హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి డెబిట్ కార్డ్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, వర్చువల్ డెబిట్ కార్డ్కి మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి, అంటే మీరు ఏదైనా బిల్స్ పే చేయాలనుకుంటే ఆన్లైన్లోనే ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పే చేయొచ్చు అనమాట. అంటే ఇది ఫిజికల్ కార్డ్ కాదు, వర్చువల్ అనమాట. అంటే ఆన్లైన్లోనే మీరు ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి, అంటే మీకు గూగుల్ పేకి యూపీఐ పిన్ ఎలా ఉంటుందో, లేదా ఫోన్పేకి యూపీఐ పిన్ ఎలా ఉంటుందో, అలాగే దీనికి సంబంధించి పోస్టల్ పేమెంట్ బ్యాంక్ కూడా ఒక యూపీఐ పిన్ లాగా ఉంటుంది అనమాట. ఈ పిన్ యూజ్ చేసి మీరు ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో మీరు పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి వర్చువల్ డెబిట్ కార్డ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీ యొక్క పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి వర్చువల్ కార్డ్ని జనరేట్ చేసుకోవాలంటే మీరు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన యాప్లోకి మీ యొక్క ఎంపిన్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి. మీ యొక్క ఎంపిన్ని ఎంటర్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీ యొక్క నేమ్ చూపిస్తుంది, మీ యొక్క అకౌంట్లో ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే మీరు బ్యాలెన్స్ చూపిస్తుంది, తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. సో మీరు డెబిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా RuPay డెబిట్ కార్డ్ అని, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు RuPay డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్లో ఇలా చూపిస్తుంది చూజ్ కార్డ్ అని. అంటే మీరు వర్చువల్ డెబిట్ కార్డ్ ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు వర్చువల్ డెబిట్ కార్డ్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్లో ఇలా చూపిస్తుంది. మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ నో వర్చువల్ డెబిట్ కార్డ్స్ ఫర్ దిస్ అకౌంట్, అంటే మీరు ఇంతవరకు మీరు వర్చువల్ డెబిట్ కార్డ్స్ అప్లై చేసుకోలేదు కాబట్టి ఇక్కడ నో అని చూపిస్తుంది. సో రిక్వెస్ట్ వర్చువల్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు కొత్త డెబిట్ కార్డ్ అనేది వస్తుంది. సో మీరు రిక్వెస్ట్ వర్చువల్ డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో మనకి ఇలా చూపిస్తుంది రిక్వెస్ట్ వర్చువల్ డెబిట్ కార్డ్ అని. ఇక్కడ మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. తర్వాత రిక్వెస్ట్ వర్చువల్ కార్డ్ అనేసి ఇక్కడ కార్డ్ టైప్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది, రిక్వెస్ట్ వర్చువల్ కార్డ్ అని. తర్వాత ఈ కార్డ్ యొక్క వ్యాలిడిటీ చూస్తే 60 months అనమాట. అంటే 5 సంవత్సరాల వరకు మీకు ఈ కార్డ్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ వర్చువల్ కార్డ్ని ఇష్యూ చేయడానికి మీకు 25 రూపీస్ ఛార్జ్ అయితే చేయడం జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ ఇది వచ్చేసి యాక్టివేట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ ఇండియాలో మీరు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత మీరు కార్డ్ని మేనేజ్ చేసుకోవచ్చు, అంటే మీ యొక్క లిమిట్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లేదా బ్లాక్ చేసుకోవచ్చు, లేదా అన్బ్లాక్ చేసుకోవచ్చు. కార్డు జనరేషన్ అయిన తర్వాత, అంటే కార్డు జనరేట్ అయిన తర్వాత మీరు లిమిట్ని పెంచుకోవచ్చు. కార్డు ఏదైనా ఇబ్బంది ఉంటే బ్లాక్ చేసుకోవచ్చు, ఏదైనా ఆల్రెడీ బ్లాక్ చేసింటే దాన్ని అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు చూసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని టిక్ బాక్స్లో టిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకు ఒకసారి కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ నెంబరు, మీ యొక్క కార్డు టైపు, వ్యాలిడిటీ చూపిస్తుంది. అంతా ఓకే అనుకుంటే లాస్ట్లో కన్ఫర్మ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు కన్ఫర్మ్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్లో అథెంటికేట్ విత్ ఓటీపీ అని అడుగుతుంది. అంటే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, ఈ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు ఓటీపీ సబ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. వర్చువల్ డెబిట్ కార్డ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని, మీరు ఏ డేట్లో ఓపెన్ చేశారనేది డేటు, టైంతో సహా ఇక్కడ మీకు చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క కార్డ్ నంబర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ ఉంటుంది. దీని యొక్క వ్యాలిడిటీ ఆల్రెడీ మీకు తెలుసు 60 months అని. తర్వాత ఇక్కడ మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది. మీ వర్చువల్ డెబిట్ కార్డ్ జనరేట్ అయిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొన్ని కండిషన్స్ సంబంధించి, అక్కడ మీరు చెప్పుకున్నాం కదా మనం లిమిట్స్ని ఏమైనా ఉంటే మేనేజ్ చేసుకోవచ్చు, అంటే మీ యొక్క లిమిట్స్ని ఏమైనా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అని, లేదా బ్లాక్ చేసుకోవాలంటే బ్లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్లాక్ చేసింటే ఇక్కడ అన్బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది, అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన వర్చువల్ డెబిట్ కార్డ్ని ఆన్లైన్లో జనరేట్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ను యూజ్ చేసి మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ప్రతిసారి మీరు ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.